ఇలాంటి కథలు మలయాళంలో చేస్తే 365 రోజులు ఆడతాయి. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఆడటం మొదలుపెట్టినాయని బలంగా నమ్ముతున్నాను నేను. ఈ సినిమా ఖచ్చితంగా అంతే బలంగా ఆడటానికి 100% స్కోప్ ఉంది. ఎక్కడా కూడా సాడ్ ఎండింగ్ లేదు సినిమా. కానీ రూరల్లో మనుషులు వాళ్ళ ఆలోచనలకి దగ్గరగా తీసుకువెళ్ళాడు. మరీ రియల్గా తీశాడు. చాలా గట్స్ ఉండాలి. ఇలాంటి కథని తెరకెక్కించాలంటే చాలా గట్స్ ఉండాలి. ఈ కథని ఒప్పుకోవడానికి ఆర్టిస్టులకి గట్స్ ఉండాలి. ఖచ్చితంగా అందరూ ప్రేమించి చాలా నమ్మకంతో ఈటీవీ యాజమాన్యం కూడా నమ్మి తీసిన కథ నేను చూశాను. నాకైతే నచ్చింది. నిజాన్ని చెప్పటానికి, నిర్భయంగా నిజాన్ని చెప్పటానికి కొంచెం సేపు తటపాయింటాడించవచ్చు, కానీ నిజమైతే ఇది నిజమైన యథార్థమైనటువంటి ఒక కథ. ప్రేమ కథలు ఎన్నిసార్లు మనం ఆ మధ్య మొన్న ఒక కథ చూసాం, మన విజయ్ సేతుపతి ఫాదర్గా చేసిన సినిమా. ఆ కథ ప్రివ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఏంటి అనుకుంటారు. ఎందుకంటే మనం సినిమాల్లో పండిపోయాం. అది అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. ఆడియన్కి నచ్చింది. బలంగా నమ్ముతున్నాయి ఇది కూడా ఆడియన్స్కి నచ్చిద్ది అని. మళ్ళీ దానికి దీనికి సంబంధం ఉందనుకోకండి దయచేసి. ఆ మీమ్స్ ఏమి వేయకండి. అలాంటిదేం లేదు దీంట్లో, అలాంటిదేం లేదు. కానీ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. కామెడీ ఉంది, మంచి పాటలు ఉన్నాయి. సురేష్ బొబ్బిలి గారి పాటలు, రూటెడ్ సాంగ్స్, మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఇద్దరు బాగా చేశారు, హీరో హీరోయిన్ ఇద్దరు బాగా చేశారు. చైతన్య గారు కూడా చాలా బాగా చేశారు. మా బావ ఒక సీన్ చాలా బాగా చేశాడు. అది రిలీజ్ అయిన తర్వాత చెప్తా, మీకే తెలుస్తుంది మా బావ చేసిన సీన్ కూడా.